హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్. శ్రావణ మాసం స్పెషల్ పూర్ణం బూరెలు విరక్కుండా ఎలా చేయాలో చూద్దామా. ఇప్పుడు బూరెల పైన ఉండే లేయర్, దానికి కావాల్సిన పిండి తయారీ ఫస్ట్ చూద్దామండి. ఒక గ్లాస్ మినపప్పు, ఒక గ్లాస్ ఇడ్లీ రవ్వ, ఒక గ్లాసు బియ్యం అండి. ఇవి చక్కగా వాష్ చేసుకుని బాగా శుభ్రంగా దాన్ని ఒక 4 గంటలు నానబెట్టుకోవాలండి. పొద్దున్న మనము పూజకు చేసుకోవాలనుకుంటే పొద్దున్నే 5 o'clock అలా నానబెట్టేసుకుంటే 8:30, 9కి గ్రైండ్ చేసేసుకోవచ్చండి. నేను పొద్దున్నే నానబెట్టానండి. ఇప్పుడు 4 hours తర్వాత చూడండి, పప్పు రవ్వ అంతా చక్కగా నానిపోయి ఉంటుంది. గ్రైండ్ చేసుకుని ఇదిగోండి పిండి దీనిలో తీసుకున్నాను. ఇత్తడి గిన్నె కానీ థిక్గా ఉండే స్టీల్ గిన్నె కానీ తీసుకుని దానిలో శనగపప్పు ఉడకపెట్టుకోవాలండి. 1 గ్లాస్ శనగపప్పుకి 3 గ్లాసులు నీళ్లు పోసి ఉడకనివ్వాలండి. అప్పుడు మనకి పప్పు కరెక్ట్గా ఉడుకుతుందండి. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలండి. అప్పుడు మనకి పప్పు ఉడికిందా లేదో చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి బాగా ఉడికొచ్చింది 10 minutes తర్వాత. ఇప్పుడు నేను చూడండి ఇలా వేలుతో ఇలా అంటే కట్ అయిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఒక చిల్లుల గిన్నెల్లో పోసుకుని ఆ నీళ్లు ఉంచుకోవచ్చండి. మనం చారులో కానీ సాంబార్లో కానీ వాడుకోవచ్చు, బాగుంటుంది. శనగపప్పు ఉడికిన నీళ్ళు కదా, మంచి టేస్ట్ ఉంటాయండి. ఇప్పుడు దీనిలో ఉన్న వాటర్ అంతా పోయే వరకు, చల్లారే వరకు కాసేపాటు చల్లారి పెట్టుకుందామండి. దానిలో సేమ్ మనం ఎంత గ్లాసు పప్పు తీసుకున్నామో అదే గ్లాసు బెల్లము, ఒక 3 యాలకులు తీసుకుని మిక్సీ జార్లో తీసుకుని చక్కగా గ్రైండ్ చేసుకోవాలండి. అస్సలు వాటర్ వేయకుండా పట్టాలండి. అప్పుడు మనకి లోపల పూర్ణం పిండి కరెక్ట్గా వస్తుందన్నమాట. మెత్తమెత్తగా జారిపోతున్నట్టు, సాగుతున్నట్టు, లేకపోతే చాలా గట్టిగా కాకుండా చూడండి పర్ఫెక్ట్గా వస్తుంది మనకి పిండి. ఇప్పుడు ఈ పిండి అంతా ఒక ప్లేట్లోకి తీసుకుని చక్కగా ఉండలు చేసేసి రెడీగా పెట్టుకోవాలండి. అప్పుడు మనం పూర్ణం బూరెలు వేయించుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. చూడండి నేను మొత్తం పిండిని బాల్స్ చేసుకున్నానండి. నాకు 18 balls వచ్చాయండి ఆ చిన్న గ్లాస్కి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని దానిలో ఆయిల్ పోసుకొని వేడి చేసుకోవాలండి. నూనె బాగా వేడెక్కే వరకు వెయిట్ చేయాలన్నమాట. బూరె తేలే అంత నూనె పోయాలండి, తక్కువ వేసుకోకూడదు. నూనె వేడెక్కే లోపల మనం తోపు పిండి రెడీ చేసుకుందామండి. ఇంత గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, దానిలో హాఫ్ పిండి తీసుకుని కాస్త ఉప్పు వేసుకుని వాటర్ కలుపుకుని చూడండి కన్సిస్టెన్సీ ఇలా వచ్చే వరకు చేసుకోవాలి. బాగా గట్టిగా ఉండకూడదు, అలా అని మరీ పల్చగా దోశలాగా కూడా ఉండకూడదు. నూనె బాగా వేడెక్కిందండి. ఇప్పుడు బూరెలు వేసుకుందాం మనం. చూడండి బూరె వేయగానే అలా పైకి తేలేటట్టు ఉండాలండి నూనె, అంత వేడి ఉండాలి. వామ్గా కొంచెం తక్కువ వేడిగా ఉంటే సరిగ్గా ఉండవండి, బూరెలు చక్కగా రావు మనకి. ఇప్పుడు మనకి నూనెలో సరిపడా అంటే దూరంగా ఉండేటట్టుగా బూరెలు మరి అతుక్కుపోకూడదండి, అలాగే వేసుకోవాలి. పూర్ణం పిండి తీసి తోపు పిండిలో ఇలా అనుకుని ఇలా చేసుకుని నూనెలో వేసేయడమేనండి. అస్సలు విరిగిపోవు, ఏమీ కాదండి, చక్కగా వస్తాయి బూరెలు. నేను పెద్ద కడాయి పెట్టుకున్నానండి, అందుకే నాకు ఒక 8-9 వరకు పడతాయండి బూరెలు. చూసుకుని వేసుకోవాలండి, అతుక్కుపోతే మళ్ళీ విడ తీసుకోవడం కష్టం, అప్పుడు అన్నీ ఇరిగిపోతాయండి. ఈ బూరెల్ని ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారటండి. కొంతమంది పూర్ణాలని, పూర్ణం బూరెలని అంటారట, సుఖీలు అంటారట. మీ ఏరియాలో ఏమంటారో మరి కామెంట్లో చెప్పండి. చూడండి బూరెలు చక్కగా ఎలా విడివిడిగా వచ్చేసాయో, ఏమీ అతుక్కోదు, చక్కగా వస్తాయండి. పిండి కరెక్ట్గా చేసుకుని లోపల పూర్ణం పిండి కూడా పర్ఫెక్ట్గా చేసుకున్నారంటే చాలా టేస్టీ బూరెలు చేసుకోవచ్చు. బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తారండి ఫ్యామిలీ అందరూ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే, కొత్త రెసిపీ ఏం కాదండి, పాతదే, టిప్స్ నచ్చినట్టయితే మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మన పూర్ణం బూరెలు రెడీ అయిపోయాయి చూడండి. నేను ఇప్పుడు మీకు ఒక బూరె తీసి చూపిస్తాను ఎలా వస్తాయో.
ఈ బూరె ఇలా తీసి దీనిలో నెయ్యి వేసుకుని తిన్నారంటే బ్రహ్మాండంగా ఉంటుందండి రుచి. పర్ఫెక్ట్ బూరెలండి. ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.